చిన్నప్పటి నుంచి కూడా 10వ తరగతి వరకు నకరికల్లో చదివిందని, తనని చిన్నప్పటి నుంచి చూస్తున్నామని చెప్పి ఇక్కడ తనతో పాటు కలిసి పనిచేసినటువంటి ఆవిడ ఉన్నారు. వారితో మాట్లాడి అసలు స్వేచ్ఛ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం. సో స్వేచ్ఛ ఎప్పటి నుంచి తెలుసు? చిన్నప్పటి నుంచి అని అంటూ ఉన్నారు కదా, ఎలా ఉండేది అసలు స్వేచ్ఛ? స్వేచ్ఛ చిన్నప్పటి నుంచి అనేదే కాదు, స్వేచ్ఛ వాళ్ళమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా మేమందరం కలిసి ఒక ఉద్యమంలో పనిచేసే వాళ్ళము. తర్వాత స్వేచ్ఛ పుట్టినాక అన్న అక్క ఓల్డ్ టైమర్లు ఆర్గనైజేషన్లో ఓల్డ్ టైమర్లుగా ఉండేవాళ్ళు. ఓల్డ్ టైమర్లుగా ఉన్నప్పుడు పాపల్ని పెంచడానికి ఇబ్బందికరంగా ఉంటుందని వాళ్ళ రిలేషన్ అయిన వాళ్ళ మేనకోడలు నకరికల్లో ఉంటుంది, నకరికల్లో పెట్టి పెంచారు ఆ పాపని. మేము అప్పుడప్పుడు అక్కడికి ఉద్యమ అవసరాల రీత్యాని మేము వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళము. వెళ్ళినప్పుడు కూడా అక్క అక్క అని మంచిగా, అంత చిన్న పాప కూడా అక్క అనే ఆప్యాయతతో పిలుస్తుంటే అమ్మ నాన్న పోయి ఉద్యమంలో ఉన్నారు, మేము ఇక్కడ ఉద్యమంలో పనిచేస్తున్న వాళ్ళము, మాకు ఇంత దగ్గరగా ఉంటుంది. ఇంతకుముందు మీరు అడిగారు నన్ను, వాళ్ళకు మీకు ఏ రిలేషన్ అని. మాకు ఏ రిలేషను లేదు, ఏ అనుబంధము లేదు. ప్రజా సామ్యంలో ప్రజలము అందరము ఒకటే అని ఎంచుకొని ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు మాది అంతా ఒకే కుటుంబం. కులం కాడికి వస్తే ఒకే కులము, కుటుంబం కాడికి వస్తే ఒకే కుటుంబము. ఆ స్వేచ్ఛ 10th క్లాస్ వరకు అక్కడ చదివి చాలా మంచి పిల్ల, చాలా తెలివి కళ్ళ పిల్ల, చాలా చురుకైన పిల్ల. ఆ 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్లో పీడిఎస్లో పని చేస్తూ విప్లవ పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఎక్కడ ఉన్నా, ఇందిరా పార్క్ దగ్గర ఉన్నా, సుందరయ్య నగర్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా తను చదువుకుంటూ ఉద్యమాలలో పనిచేసిన చరిత్ర స్వేచ్ఛకున్నది. అందుకే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకు పాప పుట్టగానే స్వేచ్ఛ అని పేరు పెట్టుకున్నారు. ఆ స్వేచ్ఛ ఇవాళ ఇంత పిరికిదవుతుందని మేమైతే అనుకోవట్లేదు. స్వేచ్ఛ సావుకు ఖచ్చితంగా పూర్ణచంద్ర అనేవాడే కారకుడు, వాడిని కఠినంగా శిక్షించాలి. ఇవాళ ఒకవేళ ఈమెకు ఎలాంటి ఆడు ఉందామనంటే ఉండొచ్చు కాక, కానీ చంపే హక్కు మాత్రం వాడికి లేదు కదా. సహజీవనం చేయొచ్చు, 5 years నుంచి కూడా వాళ్ళు సహజీవనం చేస్తున్నారని ఇంతకుముందు మేము నకరేకల నుంచి బయలుదేరినాక, చనిపోయిందని తెలిసినాక నేను మాత్రం ఆ అమ్మాయిని కలిసి కూర్చొని ఒక 2 years క్రితం మాట్లాడినా, ఇంకా నాకు కలవలేదు ఆ అమ్మాయి. ఏమైనా TV 9లో న్యూస్ చదువుతుంటే చూసి మా స్వేచ్ఛ అని హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళము. చాలా అమ్మాయి చదువుతుంటే కూడా హుందాగా ఖద్దరుగా చాలా మంచిగా ఫీల్ అయ్యే వాళ్ళం. మా స్వేచ్ఛ మా స్వేచ్ఛ అని చెప్పుకునే వాళ్ళం. అయితే కిరణ్ ఫస్ట్ భర్తతో ఎందుకు విభేదాలు వచ్చాయి? అది నాకు ఎక్కువ తెలియదు. ఆ విభేదాలు ఎందుకు వచ్చింది, ఎట్లా విడిపోయిండ్రు అనేది కూడా నేను వేరేగా ఉన్నాను, అప్పుడు నాకు తెలియదు. మళ్ళీ తర్వాత ఇంకొక అతన్ని చేసుకొని పాప అయిన తర్వాత వాళ్ళకు చిన్న గొడవలు వచ్చి విడిపోయినరు. తర్వాత మంచిగా ఉన్నది. అదే నేను ఇంతకుముందు చెప్పాను చూడు, 2 years బ్యాక్ నేను మాట్లాడినప్పుడు నేను ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు అక్క మీరు నేను తెలిసి చేసినో తెలియక చేసినో ఎట్లా చేసినో, కానీ మీరు ఏ అబ్బాయిని చూసినా నేను పెళ్లి చేసుకుంటా అక్క అన్నది ఆ రోజు మాతో మాట్లాడింది. తర్వాత ఇంకా మా పనిలో నేను కూడా సాంస్కృతిక సారథిలో పనిచేస్తా, మా పనిలో మేము ఉన్నాము, తనని కలవలేదు. ఇటు బయలుదేరేటప్పుడు మాత్రం 5 years నుంచి పూర్ణచంద్రతో ఉండంటే, పూర్ణచంద్ర అంటే మేము ఈ పూర్ణచంద్ర అనుకోవట్లేదు, వేరే ఎవరో అనుకున్నాం. కానీ పూర్ణచంద్ర అంటే సాంస్కృతిక సారథిలో కొన్ని రోజులు రసమయ్య దగ్గర ఉన్న పూర్ణచంద్ర అని తెలిసినాక, ఈ లపోటగాడా, ఈ అవలాగాడా, ఈడొక పనికిరాని వాడు, అమ్మాయిల్ని చూస్తే వేరే విధంగా చూసేవాడు, ఈ అబ్బాయికి ఈ అమ్మాయి ఎలా పడిపోయింది, ఎందుకు ఇట్లా చేసుకుంది అనే ఒక బాధలో మేము ఇక్కడికి వచ్చాము. అక్కడ చూసిన సిచ్యువేషన్ కూడా మనం హ్యాంగ్ చేసుకునే విధానం చూస్తే కనుక బ్లడ్ కారుతుంది, అలాగే అట్ ది సేమ్ టైం కాళ్ళు కూడా బయటికి తాకుతూ ఉన్నాయి, ఆ ప్యాంట్ కూడా కొంచెం ఊగిపోయి అలా కనిపిస్తుంది తప్ప నిజంగా సూసైడ్ అది నిజంగా సూసైడ్ కాదు. నాకున్న అభిప్రాయం ఏంటంటే, అక్క వాళ్ళు పోయినరు, డోర్ పెట్టినరు అని అంటున్నారు, కానీ వీళ్ళు ఒక బాధలో ఉన్నారు కదా, ఒక టెన్షన్లో ఉన్నారు కదా. ఆ టెన్షన్లో వీళ్ళు చూడలేకపోవచ్చు. అప్పటికే వాడు చాలా ప్లాన్లు వేసుకొని ఉండుంటాడు. ఆ ప్లాన్ల ప్రకారం ఈమెను ఏ విధంగా ఇట్లా చేసి పోవాలని చెప్పేసి వాడేదో చేసేసి చంపి ఉరిపెట్టి ఆడు బయటికి వెళ్ళిపోయిండు అనేది నా అభిప్రాయము. మేము వస్తున్నప్పుడు అన్నతో మాట్లాడాను, నేను శంకరన్నతో మాట్లాడాం ఫోన్లో. అయితే అన్న పాప ఏదో బుక్స్ కొనుక్కోవడం కోసం స్కూల్ నుంచి డైరెక్ట్ అన్నకాడికి వచ్చిందంట. అన్నకాడికి వచ్చి స్వేచ్ఛకు ఫోన్ చేసిందంట, బిడ్డ నువ్వు రా, నేను అన్నం వండుతా, తిన్నాం బిడ్డ అని. ఒక పావు గంట అర్ధగంట ముందే అలా చెప్పిన అమ్మాయి వచ్చేసరికి ఇంట్లో ఈ విధంగా పడి ఉన్నదంటే
నిజంగా వాడు కూడా ఒక 5 నిమిషాల ముందు వెళ్ళిపోయిందని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తున్నారంట. నిజంగా నేను అనుకునేది ఏంటంటే అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి అనుకుంటున్నాను, సిటీ కాబట్టి, పల్లెటూరు కాదు కాబట్టి. అవి కనుక ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా వాడు 5 నిమిషాల ముందు ఎందుకు ఇంట్లోకి వెళ్ళిపోయిండు, ఏం జరుగుతున్నది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇదంతా ఎంక్వైరీ చేయాలని ఇప్పటి వరకు ఏం అంటే అన్న వాళ్ళు పోయి తన మీద కేసు పెట్టిండ్రు అనేది తెలిసింది, కానీ దొరకలేదు. వెతుకుతున్నాము అనేది తెలిసింది, కానీ ఇంకా దొరకలేదు. పూర్ణ వెనకాల ఎవరో ఒకరు పెద్దవాళ్ళే ఉన్నారనేది నా అభిప్రాయం, నా ఒపీనియన్. ఎందుకంటే వాడు ఒక మామూలుగా ఉండి మాత్రం అట్లా చేయాలంటే చాలా ధైర్యం కావాలి. అంటే ఇంతకుముందు కూడా అట్లా ఉన్నాడు కాబట్టి టీ న్యూస్లో పనిచేసిండు, ఇప్పుడు చేస్తుండా లేదో నాకు తెలియదు, కనిపించలేడు ఏడా. నేను దాన్ని చేయకుండా మనం అనలేం కదా. టీ న్యూస్లో పని చేయకపోయినా కూడా వాడు మాత్రం ఖచ్చితంగా స్వేచ్ఛను ఏదో చేసిండు. వాడే చంపేసి ఇవాళ కథలు అల్లుతున్నాడు, డోరు లోపలంగా వేసిండని చెప్తున్నాడు. వాడు ఏ నుంచో తప్పించుకొని పోయిండు. స్వేచ్ఛ సత్య అంత పిరికిది కాదు. నేను చిన్నప్పటి నుంచి స్వేచ్ఛను చూసిన, కాకపోతే ఈ 5-6 సంవత్సరాలలో నేను స్వేచ్ఛని ఒక 2 సంవత్సరాల బ్యాక్ చూశాను, కానీ ఈ మధ్య చూడలేదు. కానీ స్వేచ్ఛ పిరికిది కాదు, ఎందుకంటే ఆమెకు సావాల్సిన అవసరము లేదు. ఒక పాప ఉంది, తర్వాత ఆమె బతకగలిగే కెపాసిటీ ఉంది, తర్వాత ఆమెకు తిరగగలిగే నాలెడ్జి ఉంది, 10 మందిని కూర్చోబెట్టి మాట్లాడే తెలివితేటలు ఉన్నాయి, ఇంకా 10 మందికి సహాయం చేసే గుణము ఉంది. ఇవాళ నేను నకరికల్లో పెరిగింది అని చెప్పాను కదా, ఆ అన్న పెంచిన అన్నకు కూడా 2 కూతుర్లు, ఈ పాప 3 కూతుర్లు. 3 కూతుర్ల లాగానే చూసిండు. ఈ పాప నా పాప కాదు అని చూడలేదు. ఇప్పుడు అక్కడికి వచ్చి వాళ్ళిద్దరు తల్లిదండ్రులు, సాదుకున్న తల్లిదండ్రులు బోరున ఏడుస్తూ ఆమెకు పిడిసొచ్చి పడిపోతుంది సాదుకున్న తల్లి. అంటే ఆ స్వేచ్ఛ ఎంత, ఆమెకు పర్సనల్గా ఏమన్నా ఉండొచ్చు కాక, కానీ ఇలా చేయడం మాత్రం పూర్ణ అనే వ్యక్తి చాలా నరహంతకుడిలాగా ప్రవర్తించిండు. ఆ అమ్మాయిని 5 సంవత్సరాల నుంచి వాడుకొని ఇలా ఆ అమ్మాయి చావుకు కారకుడైండు, ఆ అమ్మాయిని చంపిండు. కఠినంగా శిక్షించాలి. ఇంకా ఇలాంటి అమ్మాయిలు ఇంకా అట్లా నష్టపోకుండా, ఎందుకంటే అమ్మాయి ఒక టీవీ యాంకర్, మామూలు అమ్మాయి కాదు. అంటే అలాంటి వాళ్ళకే ఇలా జరుగుతున్నాయి అంటే మామూలు అమ్మాయిలకి ఇంకా ఏడ రక్షణ ఉంది. కాబట్టి వాడిని వెంటనే అరెస్ట్ చేయాలి, ఆ అమ్మాయికి తగిన న్యాయం జరిపించాలి. వాడు మాత్రం ప్రజల్లో తిరగకుండా చూడాలనేది నా విజ్ఞప్తి. సో స్వేచ్ఛ మరణం నిజంగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు సీనియర్ జర్నలిస్టులు ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే స్వేచ్ఛ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని తన స్వరం వినిపించింది. అయితే ఈరోజు స్వేచ్ఛ లేదు అనే విషయాన్ని నమ్మలేకపోతున్నాము అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు. అయితే సీనియర్ జర్నలిస్టులు మాట్లాడి పూర్తి నమస్తే అండి. స్వేచ్ఛ ఒక సీనియర్ జర్నలిస్టు, మహిళా జర్నలిస్టు వాళ్ళ చనిపోవడం అనేది చాలా విచారకరం. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విచారం వ్యక్తం చేస్తుంది. ఆమె తెలంగాణ ఉద్యమంలో కానీ, తర్వాత ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలను ఆమె యాంకర్గా అనేక ఇంటర్వ్యూలు చేసి, నాయకులను ఇంటర్వ్యూలు చేసి, ప్రజలను చైతన్యం చేసే అనేక కార్యక్రమాలు చేసింది. అలాంటి మంచి ఒక ఉత్తమ మహిళా జర్నలిస్టు ఇలా చనిపోవడం అంటే ఆత్మహత్య చేసుకుందా, ఎవరన్నా హత్య చేశారనేది ఇంకా తేలలేదు. ఏది ఏమైనా ఆమె మహిళగా ఒక ఉన్నతమైన స్థానంలో ఎదిగే టైంలో జర్నలిస్టుగా ఆమె అనేక మందికి అనేక పాఠాలు నేర్పించింది. ఆమె ఒక ధైర్యవంతురాలు. అలాంటి స్వేచ్ఛ వాళ్ళ చనిపోవడం అనేది చాలా విచారకరము. దీని మీద సరైన విచారణ జరిపించాలి ప్రభుత్వం. ఆమె హత్యనా లేకపోతే ఆత్మహత్య చేసుకున్నదా, ఎందుకు కారణాలు అనేది బయటికి తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ చాలామంది జర్నలిస్టులు ఎంతోమంది తీవ్ర విచారం, బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి జర్నలిస్టులు సమాజానికి ఎంతో అవసరం. కాబట్టి ఇలాంటి జర్నలిస్టులు ఇట్లా పిరికితనంతో ఆత్మహత్య చేసుకునేంత అయితే కాదనేది మేము భావిస్తున్నాము. దీని వెనుక ఏముందో బయటికి తీయాలని చెప్పేసి కోరుకుంటూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ, ఆమె మృతికి సంతాపం తెలియజేస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విచారం వ్యక్తం చేస్తుంది. లాస్ట్గా ఎప్పుడు చివరిసారిగా తనతో మాట్లాడారు సార్? కలిసినప్పుడు తను అసలు ఎలా ఉండేది? అంటే లాస్ట్ ఆమె మాతో ఎక్కువ లేదు మాకు సంబంధం, అంటే ఎక్కువ మాట్లాడకపోయేది. కానీ ఒక్కసారి మార్చి మంత్లో మేము ఒక ప్రోగ్రాం ఆర్గనైజ్ చేస్తాం, మహిళా దినోత్సవం అని. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున మహిళా దినోత్సవం కార్యక్రమం చేసినప్పుడు స్వేచ్ఛ గారు అటెండ్ అయ్యారు. మాకు అనేక కార్యక్రమాలు, అనేక విషయాలు చెప్పారు. ఇట్లా ఉండాలి సమాజంలో, మహిళల గురించి చాలా చెప్పారు. ఆమె ధైర్యం చూసి, ఆమె మాటలు చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు చాలామంది మహిళలు. ఆ ప్రోగ్రాంకు అటెండ్ అయింది. ఆ ప్రోగ్రామే చివరి ప్రోగ్రాం నాకైతే. తర్వాత నేను కాంటాక్ట్లో లేను. మాతో చాలా వరకు అప్పుడప్పుడు మాట్లాడి
అనేక విషయాలు చెప్తుండేది. ఆమె తెలంగాణ ఉద్యమంలో కూడా మేము కూడా కలిసి పనిచేసాము. ఆమెతో చాలా అనేక రచనలు చేసేది, కవిత్వాలు రాసేది. అలాంటి మంచి జర్నలిస్టు ఇవాళ చనిపోవడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం.